నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. నేను పొలిటికల్ అనలిస్ట్ని. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అసలు ఇండిపెండెంట్గా పోటీ ఎందుకు చేశారు, ఏ పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేశారు అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటికీ 2016 వరకు ఆయన స్తబ్దుగా ఉన్నారు. పెద్దగా ఏమీ ఒక్క మీటింగ్ కూడా బయట పెట్టలేదు. 2016లో తిరుపతిలో వినోద్ రాయల్ అనే వ్యక్తి హత్య చేయబడితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చేతిలో అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి మరుసటి రోజు తిరుపతిలో మీటింగ్ పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా అన్నారు. ఆ పోరాటం ఎందుకు చేస్తా అన్నారు అనేది కూడా మనం తర్వాత మాట్లాడదాం. ఏ కారణాల చేత ఆ ప్రకటన చేశారనేది కూడా తర్వాత మాట్లాడదాం. 2018 జనవరిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 40% ఓటు బ్యాంక్ ఉంది. వ్యతిరేకంగా ఒకే ఒక నాయకుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా తెలియదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా తెలియదు, ఏమీ తెలియదు. సో ఆ పరిస్థితుల్లో జనవరి 2018 ఆ టైంలో ఒక సర్వే ప్రకారం తెలుగుదేశంకి అనుకూలంగా కేవలం 40% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. వ్యతిరేకంగా 60%కి కేవలం ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నారు. ఆ 60% ఓటు బ్యాంకులో కాపుల ఓటు బ్యాంక్ చాలా ఆగ్రహంతో చంద్రబాబు నాయుడు మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అది దాదాపు 20 to 25%, 20 నుంచి 25% దాకా ఆ ఓటు బ్యాంక్ ఉంటుంది. సో ఈ 20% నుంచి 25% ఓటు బ్యాంక్ ఎందుకు వ్యతిరేకంగా ఉందంటే కాపు రిజర్వేషన్ల అజిటేషన్ ముద్రగడ పద్మనాభం గారి చేపట్టడం, దానికి చంద్రబాబు నాయుడు గారు తలగ్గకపోవటం, అలాగే కాపులని అంటే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దుర్భాషలాడటం, వారిని పోలీస్ లాఠీచార్జ్ చేయటం, ఇవన్నీ కాపుల్లో తీరని ఆగ్రహావేశాలు రగిల్చి కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చారు. వారందరూ ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావంగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడుకి దిక్కుతోచని పరిస్థితి. ఈ 60% ఓటు బ్యాంకుని చీల్చాలి. ఎలా చీల్చాలి? ముఖ్యంగా అందులో ఈ అతిపెద్ద ఓటు బ్యాంకు ఒక 25% దాకా కాపు ఓటు బ్యాంక్ కనపడుతుంది. వీళ్ళందరూ ఎందుకు సంఘటితమయ్యారు? ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని దూషిస్తే, ఆయన మీద లాఠీ చార్జ్ చేస్తే వీళ్ళందరూ ఆ కోపంతో రగిలిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు బుర్రలో ఒక ఆలోచన పుట్టింది. 60% ఓటు బ్యాంకుని నిలువునా చీల్చాలి, 25% ఓటు బ్యాంక్ కట్ చేయాలి. ఆ 25% ఓటు బ్యాంక్ ఎలా కట్ చేయాలి? అందరూ పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడేలా ఏం చేయాలి అని చెప్పేసి ఒక వ్యూహరచన చేసి, ఇలాగైతే ముద్రగడ గారి కుటుంబాన్ని తిడితే కాపులందరూ ముద్రగడ గారి వెనకాల నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని తిడితే కాపులందరూ ముద్రగడ పద్మనాభాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడతారని చెప్పేసి వ్యూహరచన జరిగింది. అందులో భాగంగా చిరంజీవి రాజకీయాలకి పనికిరాడు, చిరంజీవికి ఏమి చేత కాదు, మేమంటే రాజకీయాల్లో మేము విజయం సాధించాము, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని తొలి అస్త్రం బాలకృష్ణ సంధించారు. ఆ తర్వాత బాలకృష్ణ ద్వారానే మరోసారి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే వాళ్ళందరూ అలగా జనం, సంకర జాతి జనం అని అన్నారు. అంటే కాపులను ఉద్దేశించి అన్నారు. ఈ 2 స్టేట్మెంట్ల ద్వారా కాపుల్లో మనోభావాలు తారాస్థాయికి చేరి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడతారని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు, కాపులందరినీ రెచ్చగొట్టి వారిలో ఐక్యత తీసుకొచ్చి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడేందుకు చేపట్టిన వ్యూహంలో భాగం. ఆ తర్వాత శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా దూషించడం జరిగింది. స్టూడియోల్లో కూర్చోబెట్టి డిబేట్లు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషిస్తే, ఎలాగైతే ముద్రగడ గారి కుటుంబాన్ని, వారి భార్యని దూషిస్తే కాపులందరూ ఏకమై సంఘటితమై ముద్రగడ గారికి వెనకాల నిలబడ్డారో, సంఘటితమై పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడతారని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి చేసిన యాగి మనం అందరం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలలో పదే మా తల్లిని దూషించారని గుర్తు చేశారు యువతకి. మా చుట్టూ తిరిగే వాళ్ళని అలగా జనం, సంకరజాతి జనం అంటారా అని గుర్తు చేశారు. ఆ 25% ఓటు బ్యాంక్ని నిలువునా చీల్చి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్న 60% ఓటు బ్యాంకులో చీలిక తీసుకువచ్చి ఒక 25% చీల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కేవలం 35% మాత్రమే ఓటు బ్యాంక్ ఉండి, అంటే పవన్ కళ్యాణ్ దగ్గర 25%, జగన్మోహన్ రెడ్డి దగ్గర 35% ఓటు బ్యాంక్ ఉంటే 40%తో చంద్రబాబు నాయుడు సేఫ్గా గట్టెక్కియచ్చు అని చెప్పేసి వ్యూహాత్మకంగా ఈ తిట్ల దండకం కానీ, ఈ కులాన్ని తిట్టడం కానీ వ్యూహాత్మకంగా చేయడం జరిగింది. కాపులు ఆవేశానికి లోనై వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వెంట నిలబడతారని చెప్పి భావించారు. అయితే ముద్రగడ గారిని దూషించితే ఆయన ఆ ఆగ్రహం ఇంకా తగ్గకుండా పవన్ కళ్యాణ్ని వెంటనే దూషించడం వల్ల అది ఓట్ అంతగా ట్రాన్స్ఫర్ అవ్వలేదు.
సో కేవలం 5.53% మాత్రమే చీలిక తీసుకురాగలిగారు. దాంట్లో విఫలమయ్యారు. ఇదంతా కట్టుకథ చెప్తే దీన్ని మేము ఎలా నమ్ముతాము అని మీ అందరికీ అనుమానం రావచ్చు. 2 సంఘటనలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వెనువెంటనే జరిగిన 2 సంఘటనలు ఇదంతా కూడబలుక్కుని వ్యూహాత్మకంగా చేసిందానని రుజువు చేస్తాయి అన్నమాట. ఆ సంఘటనలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయిన మర్నాడే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక, అంటే చంద్రబాబు నాయుడు మీటింగ్ హాల్ ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం అది కూడా త్వరలోనే కూలిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే మీ తల్లిని దూషించారో, ఎవరైతే మీ అన్నయ్య రాజకీయాలకు పనికిరాడన్నారో, ఎవరైతే మీకు చుట్టూ ఉండేవాళ్ళు అలగా జనం శంకరజాతి జనం అన్నారో, ఆ నాయకుడికి చెందిన ప్రజావేదిక కూల్చేస్తే, నిజంగా అతని మీద అంత కోపం ఉంటే, నిజంగా మీ తల్లిని తిట్టారు, భూస్థాపితం చేస్తాను తెలుగుదేశం పార్టీని అనే ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం మీలో ఉంటే, వాళ్ళ ప్రజావేదిక కూల్చేస్తే మీరు స్పందించరు, మీరు విలవిల్లాడిపోరు. ఆ తర్వాత నెల రోజులకే కృష్ణానదికి వరదొచ్చింది. వరదొస్తే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీరు వెళ్ళాయి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ విలువెల్లాడిపోయారు. ఒక ముఖ్యమంత్రి ఇల్లు వరద నీటిలో ముంపు గురి చేస్తారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విలువెల్లాడిపోయారు. ఎవరైనా సరే మీ తల్లిని దూషిస్తే, మీకు నిజంగా కోపం వస్తే, ఉదాహరణకి మన ఇంటి పక్కలే ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో మనకు ఎవరైనా సరే గొడవయ్యి మన తల్లిని దూషిస్తే, ఎవరైనా సరే బోరు వేసుకునో లేకపోతే ఏదైనా సరే కాలంతో మురుగునీరో వాళ్ళ ఇంట్లోకి వెళ్తే, మా తల్లిని దూషించారు కాబట్టి వాటికి తగిన శాస్తి జరిగింది అంటామే తప్ప విలవిల్లాడిపోము. విలవిల్లాడిపోయామంటే మా తల్లిని దూషిస్తావా అని చెప్పి మనం చూపిందంతా బూటకం. మా అన్న రాజకీయాలకు పనికిరాడు, మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అంటే చూపిన ఆవేదన కూడా ఒక బూటకం. నా చుట్టూ తిరిగే వాళ్ళు అలగా జనం శంకరజాతి జనం అంటావా అని అంటాం కూడా అది ఒక బూటకం. సో ఎన్నికల ముందర కాపు సామాజిక వర్గానికి పదే పదే మా తల్లిని దూషించారు, మా సామాజిక వర్గాన్ని దూషించారు అని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ఆ ఆవేదన, ఆ ఆగ్రహం నిజంగా ఉంటే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీరు వెళ్ళినా, ప్రజావేదిక కూల్చేసినా కానీ పెద్దగా పట్టించుకోరు. మహా అయితే తగిన శాస్తి జరిగింది అని అనుకుంటారు, లేదా కనీసం మౌనంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ విలువెల్లాడిపోయారంటే ఏం జరిగిందో మీరే ఆలోచించు. చూస్తూనే ఉండండి మా ఛానల్. జై హింద్.